గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్మెల, సంస్కృతి కేరళ ఆయుర్వేదిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనము మాట్లాడుకునేది మగవాళ్ళలో వాళ్ళలో వచ్చే సమస్య గురించి, అదే సెక్షువల్ డిజార్డర్స్. ఎస్పెషల్లీ ఎందుకు చెప్పాలి, ఎందుకు మాట్లాడాలి దీని గురించి అంటే, చాలామంది మగవాళ్ళు ఈ టాపిక్ని డిస్కస్ చేయటం కొన్ని సందర్భాల్లో వేరే డాక్టర్స్తో కూడా చెప్పడానికి మొహమాట పడతారు. అది చాలా ముదిరిన తర్వాత అప్పుడు బయటకు వస్తారు. సో దీంట్లో చూసుకుంటే సెక్షువల్ డిజార్డర్స్లో చూసుకుంటే ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి కన్సీవ్ అంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్లలో, అంటే పిల్లలు కనాలనుకునే ప్రాసెస్లో అసలు సరిగ్గా కన్సీవ్ చేయలేకపోవటం అనేది చూసుకోవచ్చు. అది మనం ఇంకో టాపిక్ యాజ్ అ ఫర్టిలిటీ దాంట్లో మాట్లాడుకుంటాం. ఎందుకంటే దాంట్లో టెస్టోస్టిరోన్ కానివ్వండి, ఆండ్రోజన్స్ కానీ, వెరికోసిల్ ఇవన్నీ కూడా శుక్రకణాలని పెంచడంలో, శుక్రకణాలు నార్మల్గా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చి సెక్షువల్ వీక్నెస్ గురించి, అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఇవి రెండు రకాలు. ఒకటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అలానే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే మగవాళ్ళలో సెక్షువల్ యాక్ట్కి కావాల్సినంత ఎరెక్షన్ సరిగ్గా లేకపోవటము, అలానే ఎరెక్షన్ ఉన్న తొందరగా ఎజాక్యులేట్ అయిపోవటము చూస్తూ ఉంటాం. అంటే ఈ రెండు కూడా చాలా మటుకు మగవాళ్ళ ఫేసెస్లో, మేల్ ఫేసెస్లో కామన్గా చూస్తూ ఉంటాము. కొంతమందికి చాలా ఎర్లీగా చూస్తాము, కొంతమందిలో ఏజ్డ్ వాళ్ళల్లో కూడా, ఈవెన్ 60-70 ఇయర్స్ వాళ్ళల్లో కూడా చూస్తుంటాం. ఎందుకు 60-70 ఇయర్స్ అంటే, యాజ్ ఏ మగవాళ్ళలో వెరలిటీ అనేది 60-70 ఇయర్స్ వరకు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఈ ఫేజ్లో చాలా కామన్గా చూస్తుంటాము. అండ్ ఇంకొకటి నేను చెప్పాలి యాజ్ ఎ డాక్టర్గా ఏంటంటే, యాజ్ ఏ అవేర్నెస్గా కూడా ఏంటంటే, చాలా టీనేజ్ పిల్లల్లో మ్యారేజ్కి ముందు కూడా మమ్మల్ని చాలా కామన్గా అడిగే క్వశ్చన్, డాక్టర్ నేను మ్యారేజ్ చేయాలనుకుంటున్నాను, మరి పనికొస్తాను లేదా అనేది డౌట్ వస్తుంది అని. ఎందుకు మీరు అలా ఆలోచిస్తున్నారు అంటే, సింపుల్గా వాళ్ళు ఇచ్చే రీజన్ ఏంటంటే, గర్ల్ ఫ్రెండ్తోనే బయట కలిసినప్పుడు తొందరగా ఎజాక్యులేట్ అయింది, నేను పనికొస్తానో లేదా అనే ఒక కంగారు ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే, మోర్ దెన్ మెడిసిన్స్ వీటికన్నా కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేది ఏంటంటే, మనము మ్యారేజ్కి ముందు బయట వాళ్ళతో కలిసినప్పుడు తెలియని బిడియం కానివ్వండి, గిల్ట్ కానివ్వండి, సిగ్గు అనేది కామన్గా ఉండి దానివల్ల తొందరగా ఎజాక్యులేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మానసికంగా స్ట్రెస్గా ఉంటారు కాబట్టి. బట్ మ్యారేజ్ అయిన వాళ్ళల్లో కొన్ని సందర్భాల్లో ఇలాంటివి చూస్తుంటాం. వాటికి రీజన్ ఏంటి అంటే, మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏమైనా హార్మోనల్ ఉందా, అంటే వీళ్ళకి ఏమైనా షుగర్ పేషెంట్స్, షుగర్ వల్ల బాడీలో నర్వ్స్ అనేవి ఏమైనా వీక్ అయ్యాయా, లేకపోతే వెన్నుపూసకి ఇంతకుముందు ఏమైనా దెబ్బలు తగిలాయా, లేకపోతే ఇతరత్ర జబ్బులకి ఏమైనా మెడిసిన్స్ వాడుతూ టెంపరీ వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా. వీటితో పాటు కొన్నిసార్లు అధిక బరువు కానీ, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, మెంటల్గా చాలా స్ట్రెస్ఫుల్గా ఉండడము, లైక్ ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు కూడా ఈ పెనైల్ రీజన్లో ఉండే వెజల్స్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో ఈ కారణాలన్నీ తెలుసుకున్న తర్వాత మోస్ట్లీ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది న్యూరోజెనిక్ అంటాము. అంటే నర్వస్ వీక్ అవ్వటం వల్ల మన స్పైన్ నుంచి వెళ్ళే నర్వ్స్ పెనైల్ రీజన్కి, అంటే అంగానికి వెళ్ళే ఆ సర్క్యులేటరీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ నరాలు వీక్ అయిపోయి రక్త ప్రసరణ తగ్గిపోతూ ఉంటుంది. ఇది చాలా కామన్. మనము ఒక వారం రోజులు తినకపోతే ఎలా వీక్ అవుతామో, సో అలానే కామన్గా ఈ నర్వ్స్ అనేవి వీక్ అవుతుంటాయి. సో దీనికి కంగారు పడిపోయి, చాలా మదన పడిపోయి కౌంటర్ ద మెడిసిన్స్ తీసుకొని ఇంకా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తీసుకోకుండా ప్రాపర్ ఆయుర్వేద డాక్టర్ని మీరు కన్సల్ట్ చేస్తే మీ నాడిని చూసి వాతపైత్య కఫాల్లో మీది ఏ తత్వమో తెలుసుకొని, సరే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, తొందరగా ఎజాక్యులేట్ అవ్వటము మానసికంగా అవుతుందా, లేదంటే వెజల్స్లో వెళ్ళే రక్త ప్రసరణ వీక్ అయిందా తెలుసుకొని సరైన ఔషధాలు, అది కూడా మంచి ఔషధాలు సైడ్ ఎఫెక్ట్ లేకుండా కొంచెం ఓపిక్గా వాడుకోగలిగితే, లైక్ మనకి ఎప్పుడూ వినేవే అశ్వగంధ, శతావరి, కపికచు, విదారి గంధ అంటాం. కాకపోతే ఇవి మీ తత్వాన్ని బట్టి దేంతో తీసుకుంటే అనేది మేము ఆయుర్వేద వైద్యులుగా మేము చెప్పగలుగుతాం. ఎంత పీరియడ్, ఏ మోతాదులో తీసుకోవాలి, ప్రాపర్గా తీసుకోగలిగితే ఈ ప్రాబ్లం నుంచి బయటపడగలుగుతారు. అలానే కొన్నిసార్లు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటాము. అంటే టెస్టోస్టిరోన్ అనేది కూడా మగవాళ్ళల్లో ఈ ఆండ్రోజన్స్, శుక్రకణాలు వాటి పోషణకి హెల్ప్ అవుతుంటాయి. ఇవి వీక్ అయినాయా, దానికి రీజన్స్ ఏంటనేది కనుక్కొని దానికి కూడా సైడ్ ఎఫెక్ట్ కాకుండా, చాలా హై మెడిసిన్స్ కాకుండా చాలా సింపుల్ మెడికేషన్స్, చాలా సింపుల్ ఔషధాలతో, పథ్యము, మనం చేసే ఎక్సర్సైజెస్తో, అలానే మెంటల్గా స్ట్రెస్ లేకుండా, ఎందుకంటే యాంగ్జైటీ కొన్ని సందర్భాల్లో కూడా ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక్కసారి ఈ సెక్షువల్ పర్ఫార్మెన్స్లో వీక్ అయినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిలో కూడా ఒక ఎడభావం అనేది చూస్తుంటాం. అవి కాకుండా ఇద్దరిని కౌన్సిలింగ్ కూర్చోబెడతాం. అందుకని అలానే ఇద్దరూ అర్థం చేసుకొని ఇది ఒక టెంపరీ ప్రాబ్లం, ప్రాపర్ మెడికేషన్స్ తీసుకొని సరైన పోషకాహారం ఉన్న ఫుడ్ తీసుకోగలిగితే, అంటే లైక్ బాదాం లాంటిది కానివ్వండి, నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్స్ కానివ్వండి, అలానే ఫిష్ కానివ్వండి, వెజిటేరియన్స్లో సోయా చంక్స్ కానివ్వండి,
అలాంటి స్వీట్స్ సున్నుండలు కానివ్వండి, మనం రెగ్యులర్గా వినే పంకిన్ సీడ్స్ కానివ్వండి, ఇలాంటివి పాలు, ఇలాంటి ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొని యాజ్ ఎ ఫుడ్గా వీటిని మనం బృమణం చేస్తాము. మెడిసిన్స్గా వచ్చినప్పుడు నేను చెప్పాను, ఇంతకుముందు చెప్పిన మెడిసిన్స్ ఔషధాలు లాగా ఇస్తాము. అలానే ఇవన్నీ కూడా అవ్వట్లేదు డాక్టర్ గారు అన్నప్పుడు ఆయుర్వేదంలో పంచకర్మ కన్నా ముందు చేసే పూర్వకర్మాస్ అంటాం. దీనికి వాజీకరణ బస్తి అంటాం. అంటే వాజీకరణము అనేది రసాయనము, వాజీకరణం అనేది అంటే బాడీలో ఏదైనా కానీ ఇబ్బంది వచ్చినప్పుడు వాటిని మళ్ళీ సరిచేయటంలో ఈ చికిత్సలు అనేవి చాలా ఉపయోగపడతాయి. దాంట్లో వాజీకరణ చికిత్స అన్నప్పుడు కొన్ని ఔషధాలను పాలల్లో కషాయం లాగా చేసి లోపలికి త్రూ యానస్ ద్వారా పంపించడం వల్ల ప్రతి నరము, ప్రతి వెజల్ అనేది యాక్టివేట్ అయ్యి ఆక్సిజనేట్ అయ్యి మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటి గురించి ఇంకా తెలుసుకోవాలి. ఇబ్బంది లేకుండా ప్రాపర్గా మీరు కొంచెం ఓపికగా ఉండగలిగితే మంచి ఔషధాలతో వీటిని మనం సరి చేయొచ్చు. అనవసరంగా యాంగ్జైటీకి లోన్ అయ్యి ఇతరత్ర కౌంటర్ ద మెడిసిన్స్ తీసుకొని హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోకుండా ప్రాపర్ ఆయుర్వేద వైద్యుడిని మీరు కన్సల్ట్ చేస్తే తప్పకుండా మీకు రిజల్ట్ ఉంటుంది. యాసిడిటీ అనేది ఏంటంటే చాలా మంది చూస్తుంటాము, ఇతరత్ర ఏ జబ్బులు ఉన్నా కానీ కామన్గా చెప్పేది డాక్టర్ నాకు తినగానే తేన్పుల్లాగా వస్తున్నాయి, లేకపోతే కడుపు ఉబ్బరంగా ఉంది, అది ఇంకొన్నిసార్లు మోషన్ సరిగ్గా అవ్వట్లేదు అంటారు. అంటే మీరు చూసుకుంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉట్టి పేరుకు ఏదో గ్యాసెస్ అని కాదు, ఇతరత్ర ప్రాబ్లమ్స్ లైక్ కాన్స్టిపేషన్, మలబద్ధకంలో కూడా చూస్తాము, పైల్స్, ఇలాంటి పైల్స్ అంటే అర్షమూలలు, ఇలాంటి కండిషన్స్లో కూడా చూస్తుంటాము. ఇంకా క్రానిక్ కేసెస్, క్రానిక్ డైవర్టికులైటిస్ అంటాం, ఇంటెస్టైన్స్లో ఇన్ఫెక్షన్స్, ఇలాంటి కండిషన్స్లో కూడా కామన్గా గ్యాస్ట్రైటిస్ అని చూస్తాం. అంటే మన శరీరం తీసుకునే ఫుడ్ని సరిగ్గా డైజెస్ట్ చేసుకున్నప్పుడు ఆ గ్యాసెస్ అన్నీ అక్కడ కలెక్ట్ అయ్యి ప్రతి ఆర్గాన్ మీద, ఎందుకంటే మన పొట్టలోనే మన ప్రతి విజరల్ ఆర్గాన్స్ అన్నీ ఉంటాయి, లివర్, కిడ్నీస్, స్టమక్, ఇవన్నీ కూడా ఉండి అక్కడ గ్యాసెస్ ఫామ్ అయ్యి వాటి మీద ఒత్తిడి పెంచి అది ఇతరత్ర జబ్బులకి కారణమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అసలు ఈ గ్యాస్ ఎలా ఫామ్ అవుతుందో తెలుసుకోవాలి. మనం చూసుకుంటే ఫస్ట్ మనం తీసుకునే ఫుడ్ మన బాడీలోకి, మన స్టమక్లోకి ఎంటర్ అవ్వగానే, మన బైల్ జ్యూస్ రిలీజ్ అవ్వగానే ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్నీ కూడా ఫుడ్ని డైజెస్ట్ చేసుకొని చిన్న పేగుల్లో డైజెస్ట్ అవుతుంది. మన శరీరానికి ఏదైతే అవసరం లేదో అవన్నీ పెద్ద పేగుల్లో చేరిన తర్వాత అది మలం అంటే మోషన్ లాగా పాస్ అయిపోతుంది. బట్ ఎప్పుడైతే మనిషి టైంకి ఫుడ్ తీసుకోకపోవడము, ఆ సరైన టైంకి చాలా ఎక్కువగా బాడీని డైజెస్ట్ చేసుకునే ఫుడ్స్, అంటే టైం ఎక్కువ డైజెస్ట్ తీసుకునే ఫుడ్స్ లైక్ నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి, ఆల్కహాల్, చాట్ కానీ, బేక్డ్ ఐటమ్స్, బయట ఈ ఫాస్ట్ ఫుడ్, ఇవన్నీ కూడా ఏమవుతుంటే ఈ స్టమక్ మీద ఒత్తిడి పెంచేస్తాయి, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని డిజాల్వ్ చేస్తాయి. అంటే వాటి మీద ఒత్తిడి పెంచి వాటి పనిని తగ్గించే ఫుడ్స్ తీసుకోవటం వల్ల. అండ్ లేట్ నైట్స్, ఎందుకంటే మనము ఎంత ఎర్లీగా ఫుడ్ మనం తీసుకుంటే 6:30, 7:30 లోపల ఫుడ్ తీసుకుంటే 10 o'clock అనేది మన డైజెస్ట్ అయ్యే టైం, అది లివర్ అనేది మన ఫుడ్ని డైజెస్ట్ చేసుకునే టైం. ఆ టైంలో దాని మీద ఒత్తిడి పెట్టకుండా ఉంటే ఫుడ్ అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో నేను చెప్పిన ఈ కారణాలన్నీ, అంటే ఇర్రెగ్యులర్ టైం ఫుడ్స్ కానివ్వండి, ఎక్కువ ఫుడ్ టైం డైజెస్ట్ తీసుకునే టైం ఫుడ్స్ లైక్ నాన్ వెజ్ ఐటమ్స్, ఇవన్నీ అవాయిడ్ చేసుకొని రెగ్యులర్ ఎక్సర్సైజెస్, నార్మల్ ఒక 10-15 వర్కౌట్స్ చేయటం వల్ల, 10 minutes వర్కౌట్స్ చేయటం వల్ల కూడా మన మెటబాలిజం కరెక్ట్గా ఉండి తీసుకునే ఫుడ్ బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇవి కాని పక్షంలోనే ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్నీ ఫామ్ అయిపోయి కొంత సందర్భంలో లక్షణాలు చూస్తే ఏంటంటే పైకి ఎగదన్నుతుంటాయి, గ్యాసెస్ ఫాటింగ్ అంటాము, గ్యాసెస్ రిలీజ్ అవుతుంటాయి, కొంతమందిలో ఛాతీలో పెయిన్ఫుల్ లాగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఏదో హార్ట్ ప్రాబ్లం లాగా కూడా చాలాసార్లు కంగారు పడిపోతుంటారు. సో ఈ లక్షణాలే కాకుండా ఒక్కొక్కసారి గొంతులో మంట లాంటిది ఉంటుంది, అంటే అదేదో కఫానికి సంబంధించి అనుకుంటారు, కానీ అది కూడా పైత్య లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే ఎప్పుడు గొంతులో మంటలాగా ఉండటము, ఈవెన్ ముక్కులో సైనస్ కూడా ఒక్కొక్కసారి మంట అనిపించడము, ఇవన్నీ చూస్తుంటాం. దానికి మనం లక్షణాలు తెలుసుకున్నాము. మరి ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే సరిగ్గా టైంకి ఫుడ్ తీసుకోకుండా, సరైన ఫైబర్ ఫుడ్ లేకుండా, అంటే మన ఫుడ్లో ఈ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ యాడ్ చేయటం వల్ల ఆ గ్యాసెస్ని రిలీవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఎవరైతే చేయరో వీళ్ళందరిలో మనం చూస్తున్నాము. మరి వీటికి ఇవన్నీ చేసినా మాతో ఇప్పుడు ప్రాబ్లం ఉంది డాక్టర్ గారు, దీనికి మేము రోజు ఒక మెడిసిన్ పొద్దున్న లేవగానే కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాము అంటారు. అది ఒకటైనా పరిష్కారం అంటే తప్పకుండా కాదు. ఇక్కడ నేను చెప్పినట్టు ఇంతకుముందు మూల కారణాన్ని తెలుసుకోగలిగితే, అంటే ఆ ఫుడ్ ఎక్కడ అసలు క్లాగ్ అయ్యింది, ఎందుకు సరిగ్గా డైజెస్ట్ అవ్వట్లేదు అన్నదానికి ఆయుర్వేదంలో దాని మూల కారణం మనం తెలుసుకొని పైత్యానికి సంబంధించిన వీరేచన క్రియ అని కానివ్వండి, అగ్ని దీపనం, అంటే బాడీ ఈ డైజెస్టివ్ ఫైర్ చాలా అనీవెన్గా ఉంటుంది, దాన్ని సరిచేయటం మన డైజెస్టివ్ ఫైర్ అంటాం, దాన్ని జఠరాగ్ని అంటాం, దాన్ని సరిచేయడానికి చాలా మంచి ఔషధాలు ఉంటాయి. అలాంటి అంటే త్రికటు అని కానివ్వండి, త్రిఫలా చూర్ణం అని కానివ్వండి, ఈ త్రిఫలా చూర్ణాన్ని కూడా బాడీ రోజు క్లిన్జింగ్ చేయడంలో రోజు అంటే ఉసిరికాయ, కరక్కాయ, తానికాయని సమపాలలు తీసుకొని చూర్ణంలా చేసుకొని కొంచెం గోరువెచ్చల నీళ్ళలో రోజు రాత్రి తీసుకోవటం వల్ల
బాడీ ఫ్లష్ అవుట్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అలానే టైంకి ఫుడ్ తీసుకొని వీలైతే మెంటల్ స్ట్రెస్ తగ్గించుకొని ఎర్లీగా పడుకోవటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇవన్నీ కానప్పుడు ఆయుర్వేదంలో పంచకర్మాల్లో నేను ఇంతకు చెప్పినట్టు బస్తి క్రియ కానీ వీరేచన క్రియ అనేది మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. వీటితో పాటు మనిషి టైంకి ఫుడ్ అనేది మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే మన ఫుడ్ మీదనే, అంటే ఆ టైంకి తీసుకునే ఫుడ్ ఎన్నిసార్లు మనము తక్కువ ఫుడ్ ఎక్కువసార్లు తీసుకుంటేనే మన మెటబాలిజం అనేది కరెక్ట్గా ఉంటుంది. ఆ ఫుడ్ టైంకి తీసుకునే వాళ్ళలో మీరు ఎక్కువ ఈ గ్యాస్ట్రైటిస్ అనేది చూస్తుంటాం. అలానే వీళ్ళలో మోషన్ రెగ్యులర్గా అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేయాలి. మోషన్ రెగ్యులర్ కాకపోయినప్పుడు వాటిని సరిచేసేవి ఫుడ్స్లో మనకి ప్రూన్స్ అంటాము. అంటే మనకి డ్రైడ్ ఆల్బుకారాని వారంలో 2-3 సార్లు 2-3 తినడం వల్ల కూడా ఫ్లష్ అవుట్ చేయటము. బనానాస్, అలానే జామ్ పండు, ఇలాంటి ఫ్రూట్స్ని మన డైట్లో రోజు యాడ్ చేస్తూ ఉండాలి. ఫ్రూట్స్ కూడా ఇన్ బిట్వీన్ మీల్స్ తీసుకోమంటాం, ఐదర్ 11 o'clock లేదంటే 4 o'clock అనేది. అలానే వాటర్ హైడ్రేటెడ్గా ఉండాలి. వీటితో పాటు మీరు నేను చెప్పిన ఔషధాలని ఒక పద్ధతి ప్రకారం తీసుకోగలిగితే ఎంత గ్యాస్ట్రైటిస్ దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కంట్రోల్ అవుతాయి. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నా క్లినిక్స్లో వచ్చి నన్ను కలవచ్చు. నా నంబర్ 7658909501. థ్యాంక్ యూ.